ఈ ఆవు వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు. డెలివరీ కానికే దాదాపు ఒక 1 వీక్ వరకు టైం ఉంటుంది. పొదుగు కూడా చాలా ఉంది ఇంకా రావడానికి. ఆవు కూడా మంచి సైజులో ఉంది. ప్రజెంట్గా వచ్చేసి 6 పళ్ళతో ఉంది ఆవు అయితే. మనకు డెలివరీ అయితే కనుక దాదాపు పూటకి 6 లీటర్ల పైన ఇవ్వచ్చు. 4 సన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. తన్నడం పొడవడం లేకుండా మనకు మంచిగా బయట తిరిగి మేసే రకం. ఈ ముడత అంతా మనకు కంప్లీట్గా 1 వీక్ లోపల వచ్చేస్తుంది ముందుగా. ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా 4 పళ్ళతో ఉన్న తరపు ఇది. ఈసారి డెలివరీ అయితే కనుక మేబీ సెకండ్ లాక్టేషన్ ఫస్ట్ ఉంటుంది. 4 పళ్ళే ఉన్నాయి. పళ్ళు అయితే మనకు ఆవు తక్కువ ఏజ్తో మంచి సైజులో ఉంది ఆవు అయితే. మనకు ఈసారి డెలివరీ అయితే కనుక దాదాపు పూటకి 6 లీటర్ల పైన కూడా ఇవ్వచ్చు. ఆవు సైజు ఉంది కాబట్టి మనకు పాల కెపాసిటీ కూడా పెరుగుతుంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. సండ్ల దగ్గర కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఆవు తన్నడం పొడవడం లాంటిది కూడా ఏం లేదు. మంచిగా మనకు వాతావరణం తట్టుకొని బయట తిరిగి వేసే రకమే ఆవు కూడా. హెచ్ఎఫ్ ఇది, హెచ్ఎఫ్లో క్రాస్. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది. ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా 2 పళ్ళతో ఉంది తరపు ఇది. ఇంకా డెలివరీ కాలేదు. డెలివరీ కానీ రెడీగా ఉంది. పొద్దు కూడా మనకు మంచిగానే వద్దుంది ఇప్పటివరకు అయితే. ఇంకొక 2-3 రోజుల టైం ఉంటుంది. 2-3 రోజుల లోపల డెలివరీ అవుతుంది ఆవు. ఆవు అయితే మంచి లుక్ ఉంది. తన్నడం పొడవడం కూడా ఏం లేదు ఆవు దగ్గర అయితే. ఈసారి డెలివరీ అయితే కనుక ఫస్ట్ లాక్టేషన్ నాట్ సెకండ్ లాక్టేషన్ రెండిట్లోనే ఉంటుంది. ఆవు అయితే 2 పళ్ళతో ఉంది. మనకు డెలివరీ అయితే కనుక ఆవుకున్న సైజ్ బట్టి దాదాపు పూటకు ఒక 6 లీటర్ల వరకు అయితే వెళ్ళొచ్చు. 4 సన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి. మనకు మంచిగా బయట తిరిగి మేసే రకం ఆవు కూడా. ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా డెలివరీ అవ్వలేదు. ఇది ప్రజెంట్గా వచ్చేసి 6 పళ్ళతో ఉన్న సెకండ్ లాక్టేషన్ తరపు. హెచ్ఎఫ్లో క్రాస్ ఇది. ఈసారి డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పూటకి ఒక 6 నుంచి 8 లీటర్ల మధ్య తీసుకెళ్తాయి ఆవు దగ్గర. ఆవు మంచి సైజులో ఉంది. ఇంకోటి మనకు తోలు కూడా సన్న తోలు ఉంది. ఆవు ముడత వచ్చేసి ఇంకా ఉంది. ఆవు ముడత ముడత అంతా కంప్లీట్గా మనకు ఈజీగా 1 వీక్ లోపల టైట్ అయిపోతుంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఆవు మాత్రము లేత తరపు. మనకు మంచిగా బయట తిరిగి మేసే రకమే. అన్ని రకాలుగా మనకు వాతావరణం తట్టుకునేటట్టే ఉంటుంది ఆవు అయితే. పొద్దు కూడా అయితే బాగా చేస్తుంది. ఇంకా ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా హెచ్ఎఫ్ క్రాస్ ఇది. బ్లాక్ అండ్ వైట్ ప్యాచ్ వస్తుంది. ఇది ఇంకా డెలివరీ కాలేదు. ఇది డెలివరీ అవ్వడానికి ఇది కూడా ఒక 1 వీక్ వరకు అయితే టైం ఉంది. 1 వీక్ లోపల మనకు ఈ సంకంతా ముడత టైట్ అయిపోతుంది. ఆవు వచ్చేసి ప్రజెంట్గా వచ్చేసి సెకండ్ లాక్టేషన్ ఉంటుంది. ఈ 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. సన్ల దగ్గర కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు. మనకి ఈసారి ఇది డెలివరీ అయితే కనుక దాదాపు పూటకి 6 లీటర్ల పైన ఈజీగా వెళ్ళగలుగుతాయి. ఆవు ఆ సైజులో ఉంది. ఆవు కూడా మనకు మంచిగా తిరిగి మేసే రకమే. ఎట్లాంటి తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు అయితే ఏం లేదు. ప్రశాంతంగా నిలబడుతుంది. ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది. ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా ఇంకా డెలివరీ అవ్వలేదు. ఇది 6 పళ్ళతో ఉంది ప్రజెంట్గా ఆవు వచ్చేసి. మాకు పొదుగు కూడా దాదాపు ఒక 1 వీక్ లోపల టైట్ అయిపోతుంది. 1 వీక్ లోపలే డెలివరీ అవ్వచ్చు ఆవు కూడా. ఆవు మాత్రం మంచి సైజులో ఉంది. మనకు ఇది డెలివరీ అయితే కనుక దాదాపు పూటకు ఒక 7 లీటర్ల వరకు అన్న వెళ్ళొచ్చు. ఆవు ఆ సైజులో ఉంది. మనకు ఆవు అయితే అన్ని రకాలుగా బయట తిరిగి మేసే రకమే. అన్ని రకాల వాతావరణం తట్టుకొని ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది.
పొదుగు కూడా మనకు 1 వీక్ లోపల కంప్లీట్గా ముడత అంతా టైట్ అయిపోతుంది. ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా డెలివరీ అయింది. డెలివరీ అయ్యి కూడా దాదాపు ఒక 4 రోజులు అవుతుంది. దీని లేగదూడ వచ్చేసి ఆడి లేగదూడ లాగా కూడా యాక్టివ్గా ఉంది. అయితే దీనికి వచ్చేసి కొంచెం పొదుగు కింద వాపు ఉంది లైట్గా. ఈ వాపు అంతా మనకు చాలా ఉండే, ఇప్పుడు జున్ను పాలు తీసేస్తున్నాం కాబట్టి తగ్గుకుంటూ వస్తుంది. దాదాపు పూటకైతే ఇప్పుడు 5 లీటర్ల పైన అయితే ఇస్తుంది జున్ను పాలు. ఈ వాపు అంతా క్లియర్ అయిపోతే కనుక మనకు ఆవు దగ్గర ఈజీగా మనకు దాదాపు పూటకు ఒక 7 లీటర్ల వరకు అని వెళ్ళొచ్చు. ఆవా సైజులో ఉంది. మంచిగా మనకు బయట తిరిగి మేసే రకమే, అన్ని రకాలుగా వాతావరణం తట్టుకున్న ఆవే ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా డెలివరీ అవ్వలేదు. డెలివరీ అవ్వడానికి అయితే రెడీగా ఉంది. ఆవు అయితే మంచి సైజులో ఉంది. మనకు దాదాపు డెలివరీ అవ్వడానికి అయితే ఒక 1 వీక్ టైం ఉంటుంది. 1 వీక్ లోపల మనకు పొద్దుగంతా కంప్లీట్గా టైట్గా వచ్చేస్తుంది. ఇది ఈసారి డెలివరీ అయితే కనుక 2nd or 3rd ఉంటుండొచ్చు మేబీ. ఆవు అయితే కడపళ్ళతో ఉంది. 4 సార్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా 4 సార్లు పర్ఫెక్ట్ ఉన్నాయి. ఆవు తన్నడం పొడవడం లాంటిది ఎట్లాంటిది ఇబ్బందులు లేవు. మంచిగా మనకు బయట తిరిగి మేసే రకమే ఆవు కూడా. మనకు డెలివరీ అయితే కనుక దాదాపు పూటకు 6 లీటర్ల పైన అయితే అల్కా ఈజీ వెళ్తాయి, అంత ఉంది సైజు ఆవు. ఈ ముడత అంతా మనకు 1 వీక్ లోపల ఈజీగా వచ్చేస్తుంది, టైట్ అవుతుంది. ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా డెలివరీ అయ్యి కూడా దాదాపు 2 రోజులు అవుతుంది. ప్రజెంట్గా వచ్చేసి జున్నుపాలు ఉన్నది. ఆవు 6 పళ్ళతో ఉంది. ఈసారి 2nd లాక్టేషన్ ఉంటుంది. ఇది ఆవు కూడా మంచి సైజులోనే ఉంది. 4 సన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి. ప్రజెంట్గా వచ్చేసి జున్నుపాలు దాదాపు 5 లీటర్ల వరకు అయితే ఇస్తుంది. మనకు మంచి పాలు పడితే కనుక దాదాపు పూటకు ఒక 6 నుంచి 7 లీటర్ల మధ్యలో ఈజీగా వెళ్తాయి. ఆవు కూడా మంచి సైజులోనే ఉంది. లేత ఆవు ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. పాల నరాలు కూడా బాగా కనిపించేస్తున్నాయి ఆవు దగ్గర అయితే. ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా డెలివరీ అయ్యి కూడా దాదాపు ఒక 4 రోజుల వరకు అవుతుంది. ప్రజెంట్గా వచ్చేసి జున్నుపాలు దాదాపు పూటకి 4:30-5 వరకు అయితే ఇస్తుంది. మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉండి తెల్లపాలు పడితే కనుక దాదాపు పూటకు 6 లీటర్ల పైన అయితే ఈజీగా విండగలుగుతాము. ఆవు ఇది ప్రజెంట్గా వచ్చేసి 6 పళ్ళతో ఉంది. ఇది 2nd లాక్టేషన్ ఉండొచ్చు మేబీ. మనకు మంచిగా బయట తిరిగి మేసే రకమే ఆవు కూడా. 4 సార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఆవు తన్నడం పొడవడం లాంటిది ఎట్లాంటి ఇబ్బందులు కూడా ఏం లేవు. ప్రశాంతంగా నిలబడుతుంది పాలు తీసుకుంటే కూడా. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. మన షెడ్ దగ్గర దాదాపు వారం పొద్దు మన దగ్గర ఆవులు అయితే అవైలబుల్లో ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు కనుక అయితే 9700280190కి కాల్ చేసి వాట్సాప్ చేసినా పర్లేదు. మీకు నచ్చిన ఆవు స్క్రీన్ షాట్ పెడితే నేను వాటి రేట్లు పెడతాను. మన దగ్గర అయితే ప్రజెంట్గా ఎప్పుడు అవైలబుల్లో ఉంటాయి. ఆవులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక ఆ ఛానల్ అయితే ఆవులకు సంబంధించిన అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకుని